జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మనతో మాట్లాడడానికి జూబ్లీహిల్స్లో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్ళింది, ఎంతవరకు కూడా బీజేపీ అక్కడ గెలుస్తుందన్న విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా ఒక 20-25 రోజులు బీజేపీ ఊరెత్తిచ్చింది, ప్రచారం అయితే ముగిసింది. ఎలా ఉండబోతుంది, మీకు ఏమనిపించింది? ఎందుకంటే బాగా గ్రౌండ్లో తిరిగారు కాబట్టి. ఈరోజు కూడా పాదయాత్ర చేసాం. ఏదైతే శ్రీనగర్ డివిజన్లో అయినా తర్వాత అన్ని డివిజన్లో పాదయాత్ర బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా పెద్ద ఎత్తున వాలంటరీగా ప్రతి ఒక్కరు యువకులు ఆడపడుచులు అందరూ జైన్ కావడం చాలా సంతోషం. ఎందుకంటే హిందువులు ఏకతాటికి వచ్చేసి 80% మేము గెలిపిస్తామనే ఉద్దేశంలో వాళ్ళందరూ వచ్చి మేము ఎంత సంతోషంగా వచ్చారంటే అంత సంతోషంగా వచ్చారు. అదే మాకు కొండంత బలం, గెలిపిస్తారని బాగున్నది. ఎందుకంటే గతంలో వీరు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు మేము కాంగ్రెస్ అయితే ముస్లిం అంటే కాంగ్రెస్ దాంతో ప్రతి ఒక్క హిందువులంతా ఏకతాటిగా 3,25,000 మంది ఎవరైతే ఉన్నారో మా ముంగట వాళ్ళేం గెలిచేదనే రకంగా చాలామంది రావడం జరిగింది. అదేవిధంగా గుడిగులవటకంలో కూడా చాలామంది నిరాశలై అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆ ఇండ్ల మధ్యలో కబ్రస్థాన్ కట్టుకోం, ఆ కబ్రస్థాన్లో జాగా అలాట్మెంట్ చేసుకోం, చాలా మంది ఫెడప్ కావడం జరిగింది. అంటే హిందూ ఓట్లని నమ్ముకున్నారు, ఎందుకంటే వాళ్ళేమో ముస్లిము, మీరు హిందూ ఓట్లే అంటున్నారు. అంటే మిగతా న్యూట్రల్ ఓటర్స్ ఎవరు అవసరం లేదంటారా పార్టీకి? హిందువుల ఓట్లు అంటే 3,25,000 మంది వాళ్ళే చాలు, అంతకన్నా మించి వేరే అవసరం లేదు మాకు. మీరు కూడా ఒక రకంగా మత రాజకీయమే కదా, ఎందుకంటే మీరు సీఎంనేమో మత రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. మేము మత రాజకీయం చేస్తలే, దేశం కోసానికి ధర్మం కోసానికి పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, తాయిలాలు ఏవైతే ఇస్తూ ఉన్నామో భారతీయ జనతా పార్టీలో ఏదైతే 5 కిలోల బియ్యం ఇస్తూ ఉన్నామో గరీబులు అందరికీ ఇస్తున్నాము. ముస్లింలు అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైతే గరీబులు ఉన్నా ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నాం. మేము ఎక్కడ తేడా చూపిస్తలేము, వాళ్ళు తేడా చూపిస్తారు. ఈరోజు మొన్న బట్టి గారు పోయి క్రిస్టియన్స్ వాళ్ళ దగ్గరికి పోయి మాకు ఓట్లు క్రిస్టియన్స్ మాకే ఓట్లు వేయాలని అడిగాను. మేము అట్లా అడగలేం కదా. మేము దేశం కోసానికి ఎవరైతే ధర్మం కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ మా సైడ్ ఉన్నారు. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. వాళ్ళే ముందుకొచ్చి మేము 80%లో ఒక్కటి అయ్యి మేము గెలిపిస్తామని వాళ్ళే అంటూ ఉన్నారు. ఏం సమస్యలు ప్రధానంగా మీరు అక్కడ అబ్జర్వ్ చేసింది? ఎందుకంటే పాదయాత్రలు చేశారు, తిరిగారు, ఇంటింటికి వెళ్ళారు కాబట్టి ఏం సమస్యలు వచ్చినాయి? మేజర్ సమస్య ఏమైందంటే యాక్చువల్ ఏంటంటే జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్ 65,000 మంది 70,000 మంది మంచి పాష్ ఏరియాలో ఉంటారు. ఇది 3,25,000 మంది లో ఏరియాలో ఉంటారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వివిధ గ్రామాలకైనా అక్కడ వచ్చేసి ఎవరు ఎక్కడ ఉంటారు అంటే జూబ్లీహిల్స్ అనగానే కనీసం సాయం చేస్తలేడు, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వస్తలేవు. అదేవిధంగా వాళ్ళ పిల్లలు చదివియాలా, వాళ్ళ కష్టార్జితం చేసుకొని చదివేలేని పరిస్థితి ఉన్నది. మేము ఒకటే గవర్నమెంట్ చాలామంది ఏంటంటే ఫీజు రిమెంట్ కరెక్ట్ లేదు, ఆరోగ్యశ్రీ కరెక్ట్ లేదు, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో యువతను మోసం చేశారు, మహిళలు మోసం చేశారు, వృద్ధులను మోసం చేశారు, అదేవిధంగా ఆడపడిచి చదువుకునే వాళ్ళని మోసం చేశారు. ఈ విధంగా అన్ని మోసాలకు వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ కొత్త జంట ఎవరైతే పెళ్ళైనా తులం బంగారం ఇస్తున్నారు, వాళ్ళు ఆశపడ్డారు. ఇంతవరకు 1-2 సంవత్సరాలే ఏ ఒక్కరికి తులం బంగారం ఇవ్వలే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని మోసాలే ఉన్నాయి. ఇచ్చిన గ్యారెంటీలో ఒకటి ఏంటంటే ఆ ఫ్రీ బస్ ఒకటి ఇచ్చేసి మేము అన్నీ చేసామని చెప్తా ఉన్నారు. దానికోసానికి ఏంటంటే వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలి, అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ వైపు తిరిగారు. భారతీయ జనతా పార్టీ వైపు 80%లో గెలిపిస్తారు. ఎంత మెజార్టీతో గెలుస్తారు సార్ జూబ్లీహిల్స్? మేము సుమారు 15 నుంచి 25,000 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. థ్యాంక్ యూ సార్. అసలు జూబ్లీహిల్స్కి సంబంధించి జూబ్లీహిల్స్లో